కాటారం మండలం గుండ్రాతిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తప్పుడు బీసీ కుల ధృవీకరణ పత్రం సమర్పించి గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని వెంటనే తొలగించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ అన్నారు. రెండవ స్థానంలో నిలిచిన గోనె ముకుందంను సర్పంచ్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణి కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్, గోనె ముకుంద పార్టీ జిల్లా నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి పటేల్ మాట్లాడారు. గుండ్రాతిపల్లి గ్రామంలో ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల సమయంలో సమర్పించిన నామినేషన్ అఫిడవిట్ కుల ధృవీకరణ పత్రం తప్పుడు వివరాలతో కూడినవని, వాటిని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు తక్షణమే తనిఖీ చేసి తప్పుడు కుల ధృవీకరణ పత్రాన్ని పరిగణలోకి తీసుకొని ఆ సర్పంచ్ అభ్యర్థిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మన జిల్లాలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి గుండ్రాతిపల్లి ఇష్యూ గురించి ఈరోజు మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గుండ్రాతిపల్లి ఇప్పుడు ఏదైతే సర్పంచ్ గెలిచిండో రెడ్డి గార్లకు సంబంధించినటువంటి ఆ యొక్క వ్యక్తిని వెంటనే తొలగించాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు ఒక ఫేక్ బీసీ సర్టిఫికెట్ను రేగొండలో ఏదైతే క్రియేట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ చేసారో వెంటనే దాన్ని పరిశీలించి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈరోజు కలెక్టర్ గారి ముందు ఉంచడం జరిగింది గ్రీవెన్స్ సెల్లో. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు దీన్ని తక్షణమే మీరు స్పందించి వెంటనే ఆ యొక్క ఏదైతే అక్రమంగా ఎన్నికైనటువంటి అతని ఎన్నికను రద్దు చేస్తూ రెండో స్థానంలో ఉన్నటువంటి బీసీ బిడ్డ ముకుందవ్ను వెంటనే సర్పంచ్గా ప్రకటించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల బుధవారం లేదా గురువారం రోజు తీన్మార్ మల్లన్న గారు వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు మిమ్మల్ని అడుగుతామని చెప్పి ఏ విధంగా మీరు ఇన్ని రోజులు ఉపేక్షిస్తున్నారు, అయినది బీసీ సర్టిఫికేట్ కాదని తెలిసిన తర్వాత కూడా మీరు కలెక్టర్ గారు ఎందుకు ఉపేక్షిస్తున్నారు, అధికారులు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారు? ఒక దొంగ సర్టిఫికేట్తో భూపాలపల్లి జిల్లాలో ఒక సర్పంచ్ ఎలా పనులు చేస్తాడు? దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. లేని ఎడల కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈ కలెక్టర్ ఆఫీసు ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగాలి తప్ప ఇలాంటి తప్పుడు సర్టిఫికేట్లతోటి అధికారాన్ని డబ్బులే లక్ష్యంగా అధికారం రావడం అనేది సమంజసం కాదు. ఇది మన ప్రజాస్వామ్య దేశం. ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవించి వెంటనే కలెక్టర్ గారు మీరు మ్యాజిస్ట్రేట్గా ఉన్నారు, మీకు సర్పంచ్ని నియమించే హక్కు ఉంది, తొలగించే హక్కు ఉంది కనుక వెంటనే పరిశీలించి తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.